హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ మోహన్. మీరు చూస్తున్నది తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ఛానల్. మరొక కొత్త ఐడియాతో మీ ముందుకు వచ్చేసాము. ఈ వీడియోలో కన్స్ట్రక్షన్ సెక్టార్కి సంబంధించి మంచి లాభదాయక స్మాల్ ఇండస్ట్రీ ఐడియా గురించి మీకు తెలియజేయబోతున్నాము. టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ సింబల్ పై క్లిక్ చేసి మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరి ఈ వీడియోలో కన్స్ట్రక్షన్ సెక్టార్ గురించి పరిశీలిస్తే ఆహారం, వస్త్రాలు, ఇల్లు మానవునికి కనీస అవసరాలు. దేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా లేదా ఎక్కువ సబ్సిడీతో ఇళ్ల సముదాయాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా మిడిల్ క్లాసు, హై క్లాసుకు చెందిన కుటుంబాలు కూడా సొంత ఇల్లు లేదా అపార్ట్మెంట్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే గడిచిన 5-6 సంవత్సరాల మధ్యకాలంలో ఇళ్ల నిర్మాణాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ రంగానికి సంబంధించిన ఫ్లష్ డోర్స్ తయారీ పరిశ్రమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఫ్లష్ డోర్స్ యొక్క ప్రత్యేకత మరియు డిమాండ్ గురించి తెలుసుకుందాం. హౌస్, ఆఫీస్ బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్కు డోర్లు ఉండటం తప్పనిసరి. ఏ బిల్డింగ్ అయినా మెయిన్ డోర్గా అమర్చే తలుపు గట్టిగా మన్నిగ్గా ఉండటం తప్పనిసరి. అయితే లోపల ఉండే రూమ్స్కి కానివ్వండి, బాత్రూమ్స్కి కానివ్వండి, కిచెన్కు మెయిన్ డోర్ అంత గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు. అందువల్లే తక్కువ బరువు, గట్టిదనం, ఎక్కువ కాలం మన్నికతో పాటుగా తక్కువ ధరలో లభించే తలుపుల్ని లోపలగా తలుపులుగా బిగించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వీటిని మెంబ్రేన్ డోర్స్ లేదా ఫ్లష్ డోర్స్గా పిలుస్తారు. మరి భవన నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతున్న కారణంగా తక్కువ ఖర్చుతో లభించే కిచెన్, బాత్రూమ్, ఇతర ఇంటీరియర్ రూమ్స్ యొక్క డోర్స్కు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు మెంబ్రేన్ డోర్స్ యొక్క తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఫిక్స్డ్ లెంత్, విడ్త్గా ఉండే ఫ్రేమ్స్ను హార్డ్ వుడెన్ బార్స్తో తయారు చేస్తారు. ఈ ఫ్రేమ్ పైన కింద ప్లైవుడ్ లేదా ఫైబర్ బోర్డులను అమర్స్తారు. ఈ 2 బోర్డుల మధ్య భాగాన్ని కొంతమంది ఖాళీగాను, మరికొంతమంది థర్మాకోల్ షీట్స్తో అమర్చుతూ ఉంటారు. ఈ విధంగా తయారైన తలుపుల్ని ఫ్లష్ డోర్స్గా పిలుస్తారు. తర్వాత ఈ ఫ్లష్ డోర్స్ పైన సిఎస్టీ రోటర్ సహాయంతో బయట వైపున అందమైన డిజైన్ చేస్తుంటూ ఉంటారు. ఈ బోర్డు సర్ఫేస్ బాగా శుద్ధి చేసి ప్రత్యేకమైన మిషన్ ద్వారా పీవీసీ ఫిల్మ్ను 4 వైపులా లామినేట్ చేస్తారు. ఈ పీవీసీ ఫిల్మ్ వివిధ రంగుల్లో సెల్ఫ్ డిజైన్లో లభిస్తున్నందున లామినేషన్ చేసినటువంటి తలుపులకు ఎలాంటి రంగులు వేయాల్సిన అవసరం లేదు. ప్లాస్టిక్ ఫిల్మ్ లామినేషన్ చేయడంతో ఆ తలుపులు తడిసినా చెడిపోవు. జాగ్రత్తగా ఉపయోగిస్తే కనీసం 10 సంవత్సరాలు మన్నిగ్గా ఉంటాయి. ఈ మెంబ్రేన్స్ డోర్స్ యొక్క బరువు తక్కువగా ఉండి ఎక్కువ మన్నిగ్గా ఉండటంతో పాటుగా అందంగా ఉంటున్నాయి మరియు తక్కువ ధరల్లో లభిస్తుండటంతో సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళు కానివ్వండి, బిల్డర్స్ అవనివ్వండి, కమర్షియల్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ కట్టేవారు కానివ్వండి, ఇంటీరియర్స్ డోర్స్గా వీటిని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మరి ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి మెషిన్ అండ్ టూల్స్ ఏంటో తెలుసుకుందాం. వుడ్ సీజనింగ్ మిషన్, మెకానికల్ కోత పరికరాలు, గ్లూ అప్లికేటర్, ఎలక్ట్రిక్ ప్లస్, సిఏసి రోటర్, వాక్యూమ్ మెంబ్రేన్ ప్రెస్, డస్ట్ కలెక్టర్, ఇతర పరికరాలు అవసరం. ఇప్పుడు ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటో తెలుసుకుందాం. సామిల్ నుంచి, అంటే మన కోత మిషన్లు ఉంటాయి కదండి, కోత మిషన్ నుంచి సేకరించినటువంటి చెక్క ముక్కలు అంటే వుడెన్ బార్స్ అంటాము, ప్లైవుడ్, గ్లూ, పీవీసీ ఫిల్మ్, ఇవి ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి రా మెటీరియల్స్. ఇప్పుడు ఈ డోర్స్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. బిల్డింగ్స్, లాడ్జ్లు, ఆసుపత్రులు నిర్మించే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి కానివ్వండి, లేదా ఆఫీస్ బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్ నిర్మించే కంపెనీలు కూడా ఉంటాయి. వాటికి డైరెక్ట్గా మనం వెళ్ళి మార్కెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హార్డ్వేర్ షాప్స్ ఉంటాయి కదా, హార్డ్వేర్ షాప్స్ ద్వారా కూడా సొంత ఇల్లు కట్టుకునే వారికి మార్కెట్ చేసుకుంటే మనకి బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. క్వాలిటీ డోర్స్ తయారు చేసి అమ్మగలిగే వారికి ఈ ఇండస్ట్రీ ఒక మంచి ఉపాధి అవకాశం. మరి ఈ ఇండస్ట్రీ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి కానివ్వండి, అక్కడ వాడే లేబర్ని బట్టి, షెడ్డు, ఏరియా, అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ వంటి అంశాలను బట్టి పరిశ్రమ పెట్టుబడి మరియు ఆదాయం ఖర్చులు మారుతూ ఉంటాయి. మరి ఈ పరిశ్రమకు ఏ పర్మిషన్ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఎంఎస్ఎంఈ ఉద్యోగ్ ఆధార్ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలి. అలానే ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఈ పరిశ్రమకు అవకాశం ఉన్నటువంటి సబ్సిడీ స్కీమ్ గురించి కూడా తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే పిఎంఈజీపీ, ఈ పథకం కింద 15 నుంచి 35% వరకు సబ్సిడీ పొందవచ్చు. 90% రుణం కూడా పొందవచ్చు. ఇంకా టెక్నాలజీ అండ్ క్వాలిటీ అప్గ్రేడేషన్ సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈ మెంబర్ మరియు క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, ఇలా మనకు సబ్సిడీ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీ దగ్గరలోని జిల్లా పరిశ్రమ కేంద్రాన్ని సంప్రదించండి.
ఈ పరిశ్రమకు సంబంధించి మెషిన్స్ మరియు రా మెటీరియల్స్ అమ్మేవారి వివరాలు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మేము పొందుపరిచాము, మీరు అందరూ గమనించగలరు. మేము అందించే ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.